నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ తరహాసం పార్ట్ 42. ఈ స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. షాన్ తులసి ఒడిలో పడుకొని ఆమె చెబుతున్నదంతా విని నమ్మలేకపోయాడు. తులసి, మీ నాన్నను కాపాడుకోవాలని నువ్వు ఏదేదో చెప్పి నన్ను మా అమ్మని విడదీయాలని చూస్తున్నావా? ఒక్క మాట నువ్వు ఇంటి దగ్గరే చెప్పి ఉంటే మీ నాన్న మీద ఎలాంటి కేసు లేకుండా చేసేవాడిని. మా అమ్మని నేను ఒప్పించుకునేవాడిని. నువ్వు ఇలా దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. ఇక్కడికి నేను నీతో సంతోషంగా గడపాలని వచ్చాను. కానీ నువ్వు శత్రువు కూతురువు అని నిరూపించుకున్నావు అని అతను ఆమెపై చిరాకు పడుతూ అక్కడి నుండి లేచి పక్కకు వెళ్ళాడు. తులసి అతనికి నిజం తెలిసేలా చేయాలి అనుకుంది. అతను తులసిని అపార్థం చేసుకొని ఆమెపై కోపాన్ని పెంచుకోవడంతో తులసి తట్టుకోలేకపోయింది. అక్కడే కూర్చొని మోకాళ్ళలో ఆమె తలదాచుకొని ఏడుస్తూ ఉండిపోయింది. సిటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్లో ఎవరూ లేని ఏకాంతంలో వారిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. దాదాపు 2-3 గంటలు గడిచిన తర్వాత షాన్ తులసి వద్దకు వచ్చాడు. ఆమె ఇంకా అలాగే కూర్చొని ఉండడంతో అతను ఆమెను పిలవలేక గొంతు సవరించుకుంటూ, చీకటి పడేలా ఉంది, ఇక ఇంటికి వెళదామా అని అంటూనే అడుగు ముందుకు వేశాడు. అతని గొంతు వినగానే తులసి తలపైకెత్తి అతను వెళుతున్న వైపు చూసి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ, నా పేరు పిలవడానికి కూడా ఇష్టపడడం లేనట్టున్నాడు అని మనసులోనే అనుకొని అతని వెనకాలే వెళ్ళి కారులో కూర్చుంది. మనసులో ఉన్న అలజడి కంటే వేగంగా కార్ రోడ్డుపై వెళుతూ ఉంటే తులసి అతని వైపు చూస్తూ కళ్ళలో ఉన్న కన్నీళ్లను కంటి రెప్పల్లోనే దాచుకొని అతని గురించే ఆలోచిస్తూ ఉంది. షాన్ మాత్రం ఆమె వైపు చూడకుండా కార్ వేగంగా పోనిస్తూ ఉన్నాడు. పదే పదే షాన్ ఫోన్కి వాళ్ళ అమ్మ చూపిత ఫోన్ చేస్తూ ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తులసిపై కోపంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఎంతో సంతోషంగా తులసితో వెళ్ళిన షాన్ ఆమెపై కోపాన్ని మనసు నుండా ప్రేమ భారాన్ని పెంచుకొని ఇంటికి చేరుకున్నాడు. కార్ దిగుతూ ఆమె వైపు చూడకుండానే డోర్ గట్టిగా వేస్తూ లోపలికి వెళ్ళాడు. ఎప్పుడూ ఆమెను ప్రేమగా చూసుకునే అతని కళ్ళు ఈరోజు ఆమె వైపు చూడకుండానే ద్వేషంతో నిండిపోవడంతో తులసి భరించలేకపోయింది. బరువెక్కిన గుండెతో కార్ దిగి ఆమె కూడా అతని వెనకాలే లోపలికి వెళ్ళింది. షాన్ వెళ్ళగానే ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మని పట్టుకొని గట్టిగా కౌగిలించుకున్నాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తులసి లోపలికి రాగానే వాళ్ళిద్దరినీ చూసి కళ్ళలో నుండి కన్నీళ్లను బయటకు తీసింది. షాన్కి వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ! ఆమెను ఎవరు ఏమన్నా భరించలేకపోతున్నాడు. నేను చెప్పింది మరి ఎవరైనా చెప్పి ఉంటే ఈ పాటికి వాళ్ళను చంపేసేవాడేమో. నన్ను ప్రేమించినందుకు నన్ను చంపకుండా వదిలేశాడు అని మనసులోనే అనుకుంటూ సైలెంట్గా వెళ్ళి నూర్ బేగం పక్కన నిలబడింది. ఆమె తులసి వైపు చూస్తూ, ఏం జరిగింది? మీ ఇద్దరూ ఎక్కడికో వెళ్ళారని కీర్తి చెప్పింది. ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఏం జరిగింది? వాడి కళ్ళలో కోపం కనపడుతుంది.
వాణ్ణి చూస్తుంటే పాత షాన్ని చూస్తున్నట్టుగా ఉంది. ఏదో తప్పు జరగబోతుంది అని నా మనసుకు అనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్పు తులసి అని ఆమె తులసిని కాస్త పక్కకు తీసుకువెళ్ళి అడుగుతూ ఉంది. తులసి జరిగింది చెప్పబోతూ ఉండగానే లాయర్ గారు లోపలికి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. లాయర్ని చూసి జుబేదా సంతోషిస్తూ, షాన్, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు ఈరోజు? ఆఫీస్కి వెళ్ళకుండా, నాకు తెలియకుండా ఇంపార్టెంట్ పని ఏముంది? తులసితో కలిసి సరదాగా బయటికి వెళ్ళావా? నాతో చెబితే నేను కాదంటాననుకున్నావా? అయినా ఎప్పుడూ బిజీగా ఉండే నువ్వు ఇలా సరదాగా నీ భార్యతో గడపడం కూడా అవసరమే కదా. నీ సంతోషమే నేను కోరుకుంటాను. నాతో చెప్పడానికి ఎందుకు మొహమాట పడ్డావు అని ఆమె తులసి వైపు చూస్తూ అతని నుదుటిపై ముద్దు పెడుతూ, నువ్వు నా ప్రాణం నాన్న, నిన్ను నేను ఎప్పుడూ సంతోషంగా చూడాలి అనుకుంటున్నాను అని దొంగ ప్రేమ నటిస్తూ ఉండడంతో ఆమె ప్రేమ నిజమని నమ్మి శ్యామ్ తులసి వైపు కోపంగా చూస్తూ, చూశారా మా అమ్మ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా చెప్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన లాయర్ కూడా నవ్వుతూ, అవును సార్, షాన్ మొహమ్మద్ గారు, మీ అమ్మీకి మీరు అంటే చాలా ప్రేమ. అందుకే వీలునామాలో మీకు 70% ఆస్తి, మీ చెల్లెకి 30% ఆస్తి వచ్చేలా వీలునామా తయారు చేయమని చెప్పింది అని అతను అనగానే షాన్ తల్లి వైపు చూస్తూ, అమ్మీ, ఏం చేస్తున్నారు మీరు? అసలు ఇప్పుడు ఈ వీలునామా ఎందుకు? మీకు పొద్దున చెప్పాను కదా, చెల్లికి ఏది కావాలన్నా నన్ను అడగకుండా ఇచ్చే హక్కు మీకు ఉంది. ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పమ్మా, అక్కడ పెడతాను. మీరు ఈ ఆస్తి తీసుకువెళ్ళి చెల్లికి ఇచ్చి అక్కడే కొన్ని రోజులు మనశ్శాంతిగా ఉండండి అని అతను అనగానే జుబేదా నవ్వుతూ అక్కడున్న వాళ్ళందరి వైపు చూస్తూ, చూశారుగా, వీడికి నేను ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తాడు. ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాయడానికి కూడా వెనకాడడు అని మనసులోనే అనుకుంటూ చిరునవ్వు నవ్వుతూనే, అది కాదు బేటా, రేపటి రోజున తులసి నన్ను ప్రశ్నించకూడదు అంటే ఈ ఆస్తి నీ పేరు మీద ఉండాల్సిందే అని ఆమె అనగానే అతను తల్లి చేతులను పట్టుకొని మోకాళ్ళపై కూర్చుంటూ, అమ్మీ, నేను నీ కొడుకును, నువ్వు కన్న కొడుకుని, నాపై పూర్తి హక్కు మీకే ఉంది. అయినా ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తారో? నా పేరు మీద ఆస్తి ఉండడం కంటే మీ పేరు మీద ఉండడమే మంచిది. అప్పుడు మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించరు అని అంటూనే పైకి లేస్తూ, లాయర్ గారు, ఆస్తి నా పేరు మీద కాదు, మా అమ్మ పేరు మీద ఉండేలా చేయండి. పేపర్స్ రెడీ చేసి తీసుకొని రేపు రండి మీరు అని అతను అనగానే నూర్ బేగం తులసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అమ్మమ్మ గారు, మీ మనవడిని ఆపండి, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు అతను చేసే పనిని ఆపండి అని తులసి అనగానే అక్కడే ఉన్న నూర్ బేగం గారి తమ్ముడు షాన్పై కోప్పడుతూ, షాన్, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను, కానీ ఇలాంటి పని చేస్తున్నావు. మీ అమ్మకి నీపై అంత ప్రేమ ఉంటే ఆస్తి మొత్తం నీకే రాసి ఇవ్వాలి, కానీ ఆమె పేరు మీద ఉండాలి అనుకోవద్దు. అయినా మా అక్క పేరు మీద కూడా కొంత ఆస్తి ఉండాలి, అలాగే నీ భార్య పేరు మీద కూడా ఆస్తి ఉండాలి అని అతను అనగానే షాన్ నాన్నమ్మ వైపు తులసి వైపు చూస్తూ, మీ ఇద్దరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా అని అడగగానే నూర్ బేగం తులసి
ఇద్దరూ అవును అన్నట్టుగా తలాడించడంతో జుబేదా కోపంతో రగిలిపోతూ, ఆస్తి మొత్తం నా చేతికి రాబోతూ ఉంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏమో. వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళ పేరు మీద ఆస్తి రాసిస్తాడా ఏంటి అని జుబేదా ఆలోచనలో పడింది. షాన్ బేటా, ఇలాంటి ఆస్తి తగాదాలు వస్తాయని నేను నీ పేరు మీద రాయాలి అనుకున్నాను. ఇప్పుడు చూస్తున్నావు కదా, మన ఇంట్లో కూడా ఆస్తి గురించి గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నేను చెప్పినట్టుగానే చెయ్యి అని ఆమె దొంగ ఏడుపు ఏడుస్తూ అనడంతో షాన్ బాధపడుతూ, అమ్మీ, మీరు బాధపడకండి. వాళ్ళకి మీ ప్రేమను అర్థం చేసుకునే మనసు లేదు. నా చేతిలో ఏమీ లేదు. వాళ్ళు కోరుకున్నట్టుగానే వీలునామా తయారు చేపిద్దాం అని షాన్ అనగానే జుబేదా ఆలోచిస్తూ, అవును, ఇప్పుడు చేసేది ఏమీ లేదు. నేను ఎక్కువ బిట్టు చేస్తే ఈ సగం ఆస్తి కూడా నా చేతికి రాదేమో. వీడు ఏం చేస్తాడో చూద్దాం అని అనుకుంటూనే, షాన్, నీ ఇష్టం. నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి. నేను అడ్డు చెప్పను అని అతనికి చెప్పేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే షాన్ తులసి వద్దకు వెళ్ళి, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమనో కళ్ళారా చూస్తున్నావు కదా. నీకు నిజంగానే ఆస్తి కావాలా అని అతను అడగగానే తులసి అతని వైపు చూడకుండానే, అవును, నాకు కూడా ఆస్తి కావాలి అని వణుకుతున్న గొంతుతో అనగానే అతను ఆశ్చర్యపోతూ, అంటే నీకు నా పైన నమ్మకం లేదా? నా ప్రేమను నువ్వు అనుమానిస్తున్నావా అని అతను అడగడంతో తులసికి ఏం చెప్పాలో అర్థం కాక నూరు బేగం వైపు చూస్తూ, అమ్మమ్మగారు, మీ మనవడితో చెప్పండి, ఆస్తిలో అతని భాగం నా భాగం రెండూ కలిపి నా పేరు మీద ఉండేలా చేయమని చెప్పండి అని ఆమె అనగానే షాన్ తులసిపై కోప్పడుతూ, అంటే నీకు నాకంటే నా ఆస్తి మీదే ప్రేమ ఎక్కువ కదా. ఈరోజు నువ్వేమిటో నాకు పూర్తిగా అర్థమయ్యావు అని గట్టి గట్టిగా ఆమెపై అరుస్తూ తన గదిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.